హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ ఛానల్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం అండి. ఇది ఒక సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మనకి ఈ ఇన్స్టిట్యూట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుందండి. అసలు మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం దేనికి అంటే మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అలాగే స్పేస్ వెదర్, అలాగే ఎర్త్ ఎన్విరాన్మెంట్, క్రస్ట్ లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కోసం వీటిపైన రీసెర్చ్ చేస్తుందండి. మనకి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి డిఫరెంట్ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉందండి. ఆ పొజిషన్ వేకెన్సీస్ అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది జనవరి 3 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 4 అండి. ఈ లోపే అప్లై చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీని కూడా మనం సెండ్ చేయాలి. అక్కడ ఇచ్చిన అడ్రస్కి. అడ్రస్ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అది కూడా మనకి ఫిబ్రవరి 9 లోపు అక్కడికి రీచ్ అవ్వాలండి. మనం ఆన్లైన్లో అప్లై చేయాలి కదా, ఆన్లైన్లో అప్లై చేయాల్సిన వెబ్సైట్ అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి స్టెనోగ్రాఫర్ పొజిషన్ అండి. ఈ స్టెనోగ్రాఫర్ పొజిషన్కి 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందండి. 12th క్లాస్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. దీంతో పాటు మీకు స్కిల్ టెస్ట్ నామ్స్ ఇచ్చాడు. అంటే టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఈ స్కిల్ టెస్ట్ నామ్స్ ప్రకారం మీకు టెస్టింగ్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి డిక్టేషన్ ఇస్తాడు అనమాట. 10 minutes 80 words per minute స్పీడ్తో మీరు టైప్ చేయగలగాలి. ఇంకొకటి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 27 years బిలో ఉండాలండి ఈ స్టెనోగ్రాఫర్ పొజిషన్కి. పే లెవెల్ చూసుకుంటే పే లెవెల్ 4 అండి. అంటే మీకు 25,000 నుంచి 30,000 వరకు ఉంటుంది శాలరీ. ఇంకొక పొజిషన్ చూసుకుంటే డ్రైవర్ అండి. దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి 2 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. దీనికి మనకి 33 years బిలో ఉండాలి ఏజ్. పే లెవెల్ 2 ఇది 20,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ప్యూను మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. దీనికి 8th స్టాండర్డ్ పాస్ అయితే చాలు. 28 years బిలో ఏజ్ ఉండాలి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్లో మనకి మినిమం క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ ఉండాలి. బీఎస్సీలో డిఫరెంట్ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఇచ్చాడు టెక్నికల్ అసిస్టెంట్కి. దీనికి టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ అన్నిటికీ పే లెవెల్ 5 అండి. అంటే మీకు 30 to 35,000 వరకు ఉంటుంది శాలరీ. ఏజ్ చూసుకుంటే 28 years బిలో ఉండాలి. మనకి బీఎస్సీలో కూడా 55% మార్క్స్ ఉండాలన్నమాట. అండ్ టెక్నికల్ అసిస్టెంట్లో పొజిషన్స్ చూసుకుంటే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండి. 55% మార్క్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అలాగే బీఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, అలాగే మీకు బీఎస్సీ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్. టెక్నికల్ అసిస్టెంట్ అంటే మీకు ఇక్కడ బీఎస్సీలో ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు బీఎస్సీ ఉన్నా సరే 55% మార్క్స్తో మీరు టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ అండి. దీనికి డిప్లొమా ఇన్ సివిల్ ఉండాలి. దీనికి కూడా సేమ్ లెవెల్ 5. ఏజ్ చూసుకుంటే 28 years బిలో ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి ఎంఎస్సీ ఉండాలి. ఎంఎస్సీలో డిఫరెంట్ బ్రాంచెస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ పే లెవెల్ 6 అండి. దీనికి 40,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ అన్నిటికీ 35 years బిలో ఉండాలి. అండ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి మనకి ఎంఎస్సీలో డిఫరెంట్ బ్రాంచెస్ చూసుకుంటే ఎంఎస్సీ ఇన్ జియో ఫిజిక్స్, అలాగే ఎంఎస్సీ ఇన్ జియాలజీ, అలాగే ఎంఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్, అలానే ఎంఎస్సీ ఇన్ ప్యూర్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, అలాగే ఎంఎస్సీ ఇన్ జియో ఫిజిక్స్. ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు ఎంఎస్సీ ఉన్నా సరే విత్ 55% మార్క్స్ మీరు ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేయాలి. ఆఫ్లైన్ మోడ్ కానీ ఇంకా ఎనీ అదర్ మోడ్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు. ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే హార్డ్ కాపీ అనేది సెండ్ చేయాలి. అంటే అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీని తీసుకొని మీరు అడ్రస్కి మీ డాక్యుమెంట్స్ అవి అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టింగ్ చేసి పంపించాలన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకవేళ రిజిస్టర్ చేశారనుకోండి, లేటెస్ట్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకుంటారు. ఓల్డ్ అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ అయిపోతాయి. ఒకవేళ మీకు ఇక్కడ ఇచ్చిన పొజిషన్లో ఒకటి కంటే ఎక్కువ పొజిషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉందనుకోండి, మీరు డిఫరెంట్గా మీరు అప్లై చేయాలన్నమాట. అంటే ఈచ్ పొజిషన్కి ఒక డిఫరెంట్ అప్లికేషన్ పెట్టి డిఫరెంట్ పేమెంట్ అనేది చేయాలి, ఫీజు అనేది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కావాలి. అది కూడా మీరు 2 MB బిలో కన్వర్ట్ చేసుకొని 2 MB కంటే తక్కువ సైజులో కన్వర్ట్ చేసుకొని
పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చుకోవాలన్నమాట. అలా మార్చి ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు పేమెంట్ చేస్తారు కదా, దాని ప్రూఫ్ కూడా పెట్టుకొని అది కూడా అప్లోడ్ చేయాలి సెపరేట్గా. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మీ డిగ్రీ మార్క్స్ మెమోస్, 10th మార్క్స్ మెమో, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిప్లొమా అయితే డిప్లొమా మార్క్స్ మెమో ఇవన్నీ అప్లోడ్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, కేటగిరీ సర్టిఫికేట్స్, అలాగే ఓబీసీ అయితే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయి ఉండాలి. ఇంకోటి ఎవరైనా గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తుంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అప్లోడ్ చేయాలండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే హార్డ్ కాపీ పంపించాలి అని చెప్పాను కదండి, ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ఇదిగోండి. స్పీడ్ పోస్ట్ చేయాలి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాడు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి. రిజిస్టర్ ఐఐజీ ప్లాట్ నెంబర్ 5 సెక్టార్ 18 కలంబోలి హైవే నియర్ పాన్వెల్, నవీ ముంబై 410218 ఈ నెంబర్కి మీరు ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ అనేది చేయాలి. అది కూడా అక్కడికి February 9th లోపు రీచ్ అయిపోవాలన్నమాట. ఇంకోటి మీరు ఏదైతే అప్లికేషన్ పంపిస్తున్నారో ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేము, అలాగే పోస్ట్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని రాసి మీరు పంపించాలి. ఇక ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మీరు క్రూషియల్ డేట్ అంటే మీకు లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ లోపే మీకు ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. ఓకే. ఇంకొక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 800 రూపీస్ పే చేయాలండి. అలాగే ఫిమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ 300 పే చేయాలి. ఓకే. ఇంకోటి ఎవరైతే ఫిమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అవి ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు కరస్పాండెన్స్ అంటే మీకు ఏదైనా అంటే రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంది, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి మీరు ఇస్తారో అప్లై చేసేటప్పుడు ఆ ఈమెయిల్ ఐడికి మాత్రమే మీ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి డెఫినెట్గా మర్చిపోకుండా. ఎందుకంటే మీకు కాల్ లెటర్ కానీ, ఇంటర్వ్యూ డేట్స్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఈ డీటెయిల్స్ అన్ని మీకు మెయిల్ ఐడికి మాత్రమే మెయిల్ వస్తుంది అనమాట. ఓకే. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ ఎనీవేర్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా మీకు పోస్టింగ్ అనేది ఉండొచ్చు అని ఇచ్చాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ స్ట్రైవ్ టు హ్యావ్ వర్క్ ఫోర్స్ విచ్ మీరు ఆల్రెడీ చెప్పుకున్నాను కదండి, మీకు ఇక్కడ జెండర్ బ్యాలెన్స్ అండి. ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని ఇచ్చాడు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, పేమెంట్ విషయంలో కానీ ఏమైనా డౌట్స్ వస్తే మీకు ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడీస్ కాంటాక్ట్ అవ్వచ్చు. లేదనుకుంటే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు అనమాట. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీకు ఆన్లైన్లో అప్లై చేసి January 3rd నుంచి February 4th వరకు అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ లోపు అప్లై చేసి February 9th లోపు మీరు హార్డ్ కాపీ అనేది సెండ్ చేయాలి. ఇవి డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.